ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యమును మనము చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. దమస్కు వశమునున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియానులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండును. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనము ఆలోచన చేయవలసిన వారు అయి ఉన్నాం. ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనికి కాపాడుచుండును. ఇదే మాట అనేక పర్యాయములు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇదే అధ్యాయము 14వ వచనంలో కూడా అదే మాట రాయబడి ఉంది. ఇంకా అనేక చోట్ల దేవుడు తోడుగా ఉన్నాడు. 1 సమూయేలు 18వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఈ మాట మనము ఎందుకు ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము అని అంటున్నాను అంటే, దావీదు ఎక్కడికి పోయినా యెహోవా అతనిని కాపాడుచుండును అంటే, దావీదు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో వెళుతున్నాడంటే దేవునితో వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఎవరితో వెళ్తున్నాడంటే దేవునితో వెళుతున్నాడు. దేవునితో వెళుతున్నాడు గనుక దేవుడు అతన్ని కాపాడుతూ ఉన్నాడు. అంతే తప్ప దేవుడు లేకుండా వెళితే దేవుడు కాపాడలేడు కదా. దేవుడు లేకుండా వెళితే దేవుడు తనని ఆ యొక్క సమస్య నుంచి బయటకు తీసుకురాలేడు కదా అనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ఈరోజు మనం వెళుతున్నామంటే మనము ఎవరితో వెళుతున్నాము అనేది కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. హాస్పిటల్కి వెళుతున్నారు, మీ భర్తను తీసుకెళ్తున్నారు, మంచిది. కానీ మీ భర్తతో పాటు మీ దేవుడు కూడా మీతో రావాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లేదు, ఏదన్నా ప్రయాణం చేస్తున్నారు, ప్రయాణంలో దేవుడు మీతో పాటు రావాలి. మీతో పాటు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మీ పక్షమున దేవుడు మీ కార్యాలను సఫలం చేస్తూ ఉంటారు. పాస్టర్ గారు లేకపోతే బ్రదర్, దేవుణ్ణి మేము ఎలా తీసుకెళ్తామండి? ఆయన మాకేమైనా మా భర్తలాగా మా పక్కన కనబడతాడా? మా పిల్లలలాగా మా పక్కన కనబడతాడా? అదృశ్యమైనటువంటి దేవుణ్ణి మేము ఎలాగో తీసుకెళ్ళగలం అని మీరు నన్ను అడగవచ్చు. అయితే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రార్థన చేసుకుని మనము వెళ్ళాలి అనే మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వాక్యం వింటున్న బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసి వెళ్తారని నాకు తెలుస్తూ ఉంది. అయితే ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని స్తుతిస్తూ వెళ్ళండి. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్ళండి. ప్రభువా, నాతో నువ్వు రాయనైనా, నాతో నువ్వు రా, నా కార్యాల్లో మీరు సఫలం చేయండి అని దేవుణ్ణి అడగండి. దావీదు యుద్ధంలో ఉన్న దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నాడు, గొర్రెలు కాచుకున్న దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నాడు, కోటలో ఉన్న దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నాడు. అందుకే నేను దినమునకు 7 మార్లు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, 3 మార్లు ప్రార్థిస్తున్నాను అంటాడు. అంటే దేవుని మీద ఎక్కువ మనసు పెట్టడం అన్నమాట. దేవుని మీద తన మనసు ఉంచి ముందుకు వెళుతూ ఉన్నాడు. యుద్ధంలో అయినా, తన పనులో అయినా, ఏ విషయంలో అయినా సరే. కానీ దావీదు దేవుని యొక్క తోడునే కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు నీతో రావాలి అంటే ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. దేవుణ్ణి స్తుతించడం కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం అని మీకు తెలియచేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. నీ బిడ్డలనైనా మరి నీవు వారు వెంట రావాలని ఆశపడుతూ ఉన్నారు. కనుక బిడ్డలు చేస్తున్న ప్రార్థన, ఆరాధన ఆలకించండి. అంత మాత్రమే కాకుండా
వేటిల్లో నీ బిడ్డలను ప్రభువా కాపాడాలని నీ బిడ్డలు ఆశపడుతున్నారో, ఆరోగ్యమైన, ఆర్థిక పరిస్థితులైనా, శరీర సంబంధమైనటువంటి బలహీనతలైనా, ఏ విషయమైనా ప్రభువా నీ బిడ్డలనైనా విడిపించబడి రక్షింపబడడానికి మీరే తోడుగా ఉండి వారి పక్షమున మీరు నైనా యుద్ధం చేయండి. వారి పక్షమున మీరుని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.